ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకుంటున్నారు. ఇక 5, 6, 7, 8 తేదీల్లోపు ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 7 తారీఖుల్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు కానీ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక డిజిగ్నేటెడ్ సెంటర్ అన్నది పెట్టడం జరిగింది. అందులో పెదకూరపాడులో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ మనం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరూ కూడా వస్తున్నారు, వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు. 7 సెంటర్స్లో కూడా సజావుగా జరుగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏంటంటే కొంచెం ప్రాసెస్తో కూడుకుని ఉన్న పని. అంటే 13A మీద డిక్లరేషన్ రాయాలి, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, దాని మీద పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ రాయాలి, దాన్ని తీసుకొని అలాగే బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కలెక్ట్ చేసుకొని దాన్ని సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత ఇన్నర్ ఎన్వలప్లో పెట్టి ఈ 2 కలిపి అవుటర్ ఎన్వలప్లో పెట్టి స్టిక్ చేసి అప్పుడు బ్యాలెట్ బాక్స్లో వేయాలన్నమాట. అలాగే సేమ్ పార్లమెంట్కి వేసిన తర్వాత అసెంబ్లీ కూడా చేయవలసి ఉంటుంది. అందువల్ల కనీసం అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక 3 నిమిషాలైనా ఒక్కొక్కరికి పడుతుంది అనమాట. అంత కాస్త ఈ వర్క్ అది ఉంటుంది కాబట్టి అదే మేము ఇక్కడ ఏఎల్ఎంటీసీ కూడా పెట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టి ముందుగానే గైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇంకా స్పీడ్ అయ్యింది. అందరూ కూడా 9 o'clock నుంచి స్టార్ట్ చేశారు. సాయంత్రం 5 వరకు అని చెప్పినా సరే సాయంత్రం 5 గంటలకు ఎంతమంది ఉన్నారో అందరి దగ్గర స్లిప్పులు తీసుకొని ఇది ఈరోజు ఎవరెవరైతే ఇక్కడ ఫోటో మా పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వేసినంత వరకు కూడా ఈ సెంటర్ కొనసాగుతుంది ఈరోజు. చిత్తూరు నగరంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ